పైకి లేదు పైకి లేదు. కొంచెం కదా మంచిది. ఓకే సార్ ఓకే సార్ సార్ ఇంకా వెనక్కి వెనక్కి చంద్రబాబు మా పక్కన పదిహేను ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర ఓకే సార్ కొట్టుకుంటుంది. ఉన్నమ్మా ఉన్నమ్మా సార్ ఒకసారి ఓకే సార్ ఒక్క నిమిషం సూపర్ అటే అటే ఓకే సార్ చిన్న రాష్ట్ర రోడ్లో ఒక ఫ్లాట్ అయితే పక్కనే మాకు 13 ఎకరాల 70 సెంట్లు అయితే అక్కడ దోవ లేకుండా ఓకే సార్ వద్దలాలే బియ్యం కుమార్ నాయకత్వం
పెద్దలు బిఎన్ విజయ్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్న సోదరులారా. ఎడ్లపల్లి రామబ్రహ్మం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం. తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఈ 3వ వార్డు 18వ బూతు ఈ ఎలక్షన్ బూత్ వచ్చేసరికి నెంబర్ 18 బూత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన విజయ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి, కడకా స్వాములు గారికి, మన స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే చేమకుర్తి 20 బూతుల్లో ఇది స్పెషల్ బూత్ అనమాట. 18 బూత్ అన్న గత 2014లో కావచ్చు, మొన్న 24లో కావచ్చు హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన బూత్ తెలుగుదేశం పార్టీకి ఇదే. ఆ తర్వాత అటు సైడ్ ఒకటి ఉంది 17వ బూత్ ఒకటి 488 ఓట్లు మెజార్టీ, 1100 ఓట్లు 1200 ఓట్లు 488 ఓట్లు మెజార్టీ ఇచ్చిన బూత్ మనకిది. 2014లో కూడా ఇదే హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. 24 అదే వచ్చింది. 19లో ఓడిపోయినా కానీ ఈ ఒక్క బూతే వచ్చింది. 20 బూతుల్లో మనకి 50 ఓట్ల మెజార్టీ వచ్చింది. 19లో ఓడిపోయినప్పుడు కూడా ఈ బూత్లోనే మనం 50 ఓట్ల మెజార్టీ తెచ్చుకోగలిగా. అది పోగొట్టకుండా దాని విలువ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఈరోజు పిలిచిన దానికన్నీ అందరూ సహకరించి ఈ వచ్చిన పెద్దలందరికీ, కార్యకర్తలకి, నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేమకుర్తి మున్సిపాలిటీ ప్రజలకు, టీడీపీ నాయకులకు, మా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, 3వ వార్డు 18వ బూత్ ప్రజలకు ప్రతి ఒక్కరికి మరియు స్టేజ్ మీద ఇచ్చేసినటువంటి నాయకులకు, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టిన కార్యక్రమం ఎక్కడ 6 గంటలకు మొదలు పెడితే ఈ సమయం వరకు ఎక్కడ చూసినా విజయ్ కుమార్ గారికి బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ఏ ఇంటి అడిగినా, ఏ గడప కట్టినా, ఏ పిల్లవాడిని అడిగినా, ఏ పెద్దవాళ్ళని అడిగినా, ఏ ముసలి వాళ్ళని అడిగినా సరే ప్రతి వాళ్ళు చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? విజయ్ కుమార్ గారు మళ్ళీ మీరే రావాలి, విజయ్ కుమార్ గారు పరిపాలన బాగుంది, విజయ్ కుమార్ గారు మాకు పథకాలు అందినాయి అని ప్రతి ఒక్కరూ గడప గడప తట్టి విజయ్ కుమార్ గారికి జయజయలు పలుకుతూనే ఉన్నారు. అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మా అధినాయకుడు శ్రీ కొనియాల పవన్ కళ్యాణ్ గారు కృషి ఎనలేనిది, మరవలేనిది, మర్చిపోలేనిది. అది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం మా యొక్క జనసేన పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిత్యం 24 గంటల సమయంలో ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ఈ పశ్చిమ ప్రాంతానికి నీటి దాయత్రానికి 1290 కోట్ల పైగా ఇస్తూ, అలాగే 18 నెలల నుంచి 20 నెలల కాలంలోనే పూర్తి చేస్తారని ఈ యొక్క ప్రత్యర్థి గుండెల్లో అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిన మొన్న సందర్భం మార్కాపురంలో చూశాం. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇలాగే బలపడుతూ చేమకుర్తి మున్సిపాలిటీలోనే ఎప్పుడు పట్టు విడవకుండా ఇలాగే కూటమి ప్రభుత్వం కలిసిమెలిసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ జయజయలు పలుకుతూ విజయ్ కుమార్ గారిని మళ్ళీ మళ్ళీ మీరే రావాలని కోరుకుంటూ విజయ్ కుమార్ గారి కోసం జనసేన పార్టీ తరఫున ఎప్పుడూ నిరంతరం కృషి చేసి నడుము బిగించి రేత్రనక పగలనక పనిచేస్తామని ఈ సభ సాక్షిగా, తొలి అడుగు సాక్షిగా, ఏడాది పూర్తి చేసుకున్న సాక్షిగా మీ అందరూ తెలియజేస్తూ చేమకుర్తి జనసేన పార్టీ తరఫున ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి టీడీపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పట్టణ అధ్యక్షులు చెన్నయ్య గారిని మాట్లాడవలసింది. చేసినటువంటి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, రాష్ట్ర కార్యదర్శి అరకా స్వాములు గారికి, అదేవిధంగా చేమకుర్తి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, తోప్ బజార్, యూనివర్సల్ బజార్లోని అభిమానులందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మనం ఈ సంవత్సర కాలంలో గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని ఛేదించుకుంటూ కొత్తగా చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి గురించి వివరిస్తూ ఎక్కడైనా సమస్యలు వాళ్ళు పరిష్కరించలేని సమస్యలు కొన్ని ఇంటికి వెళ్ళి
మనం ఎమ్మెల్యే గారి ద్వారా మన స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరిస్తే కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ అభిమానం అలానే ఉండేలాగా చూడటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. యూనిట్ ఇన్ఛార్జి, బూత్ ఇన్ఛార్జి, అట్లాగనే మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసాద్ గారికి, అట్లాగనే మొత్తానికి కూడా నేను జనసేన అందరికి కూడా నేను ముందుగా నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఒక్క కార్యక్రమం ఇదేదో ఆషామాషిగా పెట్టింది కాదు. రాష్ట్రంలో 5 సంవత్సరాల నరకం చూపించిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపిన తర్వాత సంవత్సరం కాలంలో మనం చేసిన అభివృద్ధి ఎంత, సంక్షేమం ఎంత, ఏ ఇంటికి ఏమిటాయాలని తీసుకొని ఇంకా ఎక్కడన్నా చిన్న ఎక్కడన్నా రావాల్సినవి ఉంటే వాళ్ళని ఎందుకు రాలేదా, మీకు ఏమొచ్చినాయి, ఏమి రాలేదు, రాని ఎందువల్ల రాలేదు, ఆ కారణాలు తెలుసుకొని ప్రతి ఇంటికి పోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఆదేశించిన ప్రకారమే రాష్ట్రంలో ప్రతి ఇంటికి 175 నియోజకవర్గాల్లో ఇదే విధంగా కొనసాగుతా 5 రోజులు డేట్ ఇచ్చాడు. మనం దాదాపు 8 రోజులైంది మనం మొదలుపెట్టి 500 ఇళ్ళు తిరిగాం. మనం 24 బూతులు ఉన్నాయి. 24 బూత్ మిగతా అందరు కార్యకర్తలతోటి కూడా కలిసి పనిచేస్తూ ఇవాళ మనం మన నియోజకవర్గంలో మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇదే ప్రకారం చేమకుర్తిలో 5 కోట్ల రూపాయల మంచినీళ్ళ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అది ఇప్పుడు ద్వారా మనం మంచినీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఎప్పుడో 20 సంవత్సరాలు పెట్టినా మంచినీళ్ళ ఆ రోజు మనమే మొదలు పెట్టాం. ఆ రోజు కూడా ఈ చేమకుర్తిలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే జరిగింది తప్పితే మిగతా వాళ్ళు కనీసం ₹1 పనిచేసిన పరిస్థితి నాడు. బైబస్ రోడ్డు వచ్చింది విజయ్ కుమార్ గారి నాయకత్వంలో. కానీ ఈ ఊళ్ళో ఏ అభివృద్ధి చేసినా, ఏ సంక్షేమం చేసినా మనమే చేసాం తప్పితే అవతలోడు ఏమి చేసిన పరిస్థితి లేదు. నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి, మరి అదేవిధంగా 18వ పోలింగ్ బూత్ కు సంబంధించినటువంటి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి మరియు ప్రతి ఒక్క అభిమానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 1 సంవత్సర కాలం అనేది మనం పూర్తి చేసుకున్నాము. ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే ఉందో, సూపర్ 6 లో ఉండే సంక్షేమ పథకాలు మొత్తము ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకుంటూ వాటితో పాటుగా మనం ఏంటంటే అభివృద్ధిని కూడా చూపిస్తూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే కేవలం సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా నిర్వహిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనే. సంక్షేమ పథకాలు కాకుండా మనము మిగతావి కూడా చూసుకుంటూ ఉన్నాము. సార్ ప్రతి ఒక్కరూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే 18వ పోలింగ్ బూత్ లో సంతరోతులపాటు నియోజకవర్గం అంటే మనకి రాబోయే ఎలక్షన్స్ లో మీరు అన్నట్లుగా 2014, 19, 24 ఎలక్షన్స్ కి ఏదైతే మెజారిటీ వచ్చిందో దానికి శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు గారికి, వేదిక మీద నుండి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు, ఇక్కడ విజయనగరం ప్రజలందరూ కూడా నా నమస్కారాలు. మరి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వం అంతమై ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సుపరిపాలన పుల్లడుగని చెప్పి గత సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏమేమి మంచి పని చేసిందో ప్రజలకు వివరిస్తూ, ఇంకా ప్రజలు ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో వాటిని అమలు చేసేదానికి ఉద్దేశంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇల్లు తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా చూసే ప్రభుత్వం. కాబట్టి ఈ రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని మన ముఖ్యమంత్రి గారు అమలు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన స్వర్ణాంధ్రగా చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మనందరూ కూడా సహకరించి రేపు రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు మద్దతుగా ఉండాలని, ఈ మంచి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తొలి అడుగు సందర్భంగా ముఖ్య అతిథి చేసిన మన సంతనోతులపాటు గౌరవనీయ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా చేమకుర్తి టౌన్ అధ్యక్ష కార్యదర్శులకు, వేదిక అలంకరించిన సుబ్బారావు, రమణయ్య, రామబ్రహ్మం గారు, గంగాధర్, మన ఏఎం చైర్మన్ ప్రసాద్ గారికి, జనసేన నాయకులకు, ఇక్కడికి చేసిన
మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, బూత్ ఇన్ఛార్జీలకు, మన తెలుగుంటి ఆడపడుచులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే మనం సంవత్సరంలో సాధించిన దాని మీద మన జాతీయ పార్టీ నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు, మరియు మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరియు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి మనం ఈ సంవత్సరంలో ఏం సాధించిన దాని మీద పోయిన నెల జూన్ 29 తారీఖున మంగళగిరిలో మీటింగ్ పెట్టి మన 175 శాసనసభ్యులకు, ఎంపీలకు, పరిశీలకులకు, అదేవిధంగా కేంద్ర మంత్రులందరూ కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మనం మీటింగ్ ఏర్పాటు చేసి మనము ఈ 175 నియోజకవర్గాలకు వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో మనం ఏం చేసాము, మీరు ఈ సంవత్సరం మీ నియోజకవర్గంలో మీరేం చేశారనే దాన్ని ఇంటింటికి తీసుకెళ్ళి మనం చేసినందుకు కూడా మనం చెప్పాలి. ఇంకా రాబోయే టైంలో ఇంకా ఏం చేస్తున్నాం, మీ సమస్యలు ఏంటి అని మనకి తెలియపట్టి పంపించినారు. దానిలో భాగంగా మన ఎస్ఎన్గో నియోజకవర్గంలో 10 రోజులుగా మన ఎమ్మెల్యే గారు నిరామరముగా ప్రతి నిత్యము సాయంత్రం ప్రోగ్రాం పెట్టుకొని మన 4 మండలాలు టౌన్ కలిపి మనకి నిరంతరము 30, 40, 50 ఇళ్ళకు కూడా తిరుగుతూ ఆ సమస్యలు తెలుసుకుంటూ ఇంకా ఏమున్నాయి, మనం ఏమి చేసేవాళ్ళని చెప్పుకుంటూ వారికి చేతైనంత వరకు ప్రజాసేవకి అంకితం అంటూ మన మధ్యన తిరుగుతూ ధైర్యంగా నేను చేయగలిగాను, రాబోయే కాలంలో ఇది చేస్తాను, చేయలేనిదైతే నేను చేయలేను అని చెప్పే మొగవాటం లేని మహారాజుగా సంతోషపడి నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుగుతున్నటువంటి స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. సూపర్ పాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ చీమకుర్తి ప్రెసిడెంట్ చలమయ్య గారు, అదేవిధంగా ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జ్ బ్రహ్మం గారు, రాష్ట్ర సెక్రటరీ స్వాములు గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ దంపతులు, అదేవిధంగా రామయ్య గారు క్లస్టర్ ఇన్ఛార్జు, దాని తర్వాత ప్రజానాయకులు సుబ్బారావు గారు, మాజీ ప్రెసిడెంట్ గంగారావు గారు, గొల్లపూడి కోటి నారాయణ గారు, రావిపాటి శ్రీనివాసరావు గారు, మా జనసేన నాయకులు శ్రీరామ్ గారు, శివ గారు, నాగరాజు గారు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ పాపిరెడ్డి గారు, శేషయ్య గారు, ఫణి, ఈశ్వరు, అనిల్, చిరంజీవి, అదేవిధంగా మహిళా మండల అధ్యక్షురాలు పార్వతి గారు, ఇక్కడ విచ్చేసిన మీ తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రజలు, జనసేన పార్టీ అభిమానులు, ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తొలి అడుగు అనే కార్యక్రమంలో మన రచమిట ఏరియాలో పూర్తిగా తిరిగాము. చాలా ఇల్లు ఒకటేంటిదంటే మనందరం అర్థం చేసుకోవాలి, ఎలక్షన్ టైంలో ఇల్లు తిరిగి సూపర్ 6 అని అన్ని హామీలు ఇచ్చాము. దాని తర్వాత ఆ రోజు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు. అంత నమ్మకంతో చేసిన తర్వాత సంవత్సరం తర్వాత ఏం చేశామనేది మనం అంతా ఆలోచించుకోవాలి. ఈరోజు వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు చేశాము. కొంతమందికి 6,000, 10,000, 15,000. పోయిన ప్రభుత్వం మాదిరి మనం 5 సంవత్సరాలకి 1,000 రూపాయలు పెంచాలి. వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టి 4,000 రూపాయలు. ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలు, బీదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా ఈ 4,000 పెన్షన్తో చాలా లాభపడతారని, ఈ కుటుంబాలకి సహాయపడతారని ఈరోజు వచ్చిన వెంటనే చేసిన విషయం మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఆ రోజు ఎలక్షన్లో తిరిగి మేమంతా తిరుగుతా ఉన్నాం. ఆ రోజు తిరిగినప్పుడు ఇంటింటికి వెళ్ళాము. తల్లికి వందనం ఆ రోజు ఏమన్నారు, వీళ్ళంతా ఒకళ్ళకే ఇంటికి ఒకరికే ఇవ్వాలా. మేము కూడా చాలా స్పీచ్లు కూడా ఇచ్చాం దాని గురించి. ఏమని అంటే ఇంట్లో 3 పిల్లలు ఉంటే వాళ్ళు చదువుకొని ఇంకోటి రోడ్డు మీద తిరగాలా అని అలాంటివన్నీ చేశాం. సరే ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ
మేము అనుకుంటాం ఈ ఆర్థిక ఇబ్బందులలో మనం 3-4 పెన్షన్ ఇది ఇవ్వగలమా తల్లికి వందనమని నాకు కూడా ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా కొద్దిగా డౌట్ ఎక్కడో ఉన్నది. కానీ ఈరోజు మన ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అంటే దగ్గర దాకా నాకు తెలిసి 64 లక్షలు మందికి రాష్ట్రం మొత్తం. ఇక్కడ చూస్తే దగ్గర 4,200 మన చీమకుర్తిలో 6 కోట్ల రూపాయలు. ఈ వార్డుకు చూస్తే 403 60 లక్షల రూపాయలు. అంటే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మనం ఇచ్చాము. నేను ఇంటింటికి అనేక గ్రామాల్లో తిరుగుతా ఉన్నాను, ఇక్కడ కూడా తిరుగుతాను. 99% మాకు వచ్చింది కదా, 1% కూడా ఏదో చిన్న ప్రాబ్లంలు ఏదో అవి కూడా అతి త్వరలో వచ్చే సందర్భాలు. ఇంత చేశారంటే మనము ఈ సంవత్సరంలో 2 మేజర్గా చేసామంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకే ఇంట్లో చాలా మందికి 3 మందికి ఇచ్చాము, 4 కూడా ఇచ్చాము. అంటే 3 మందికి 15,000 ఇచ్చామంటే ఒక విధంగా అనుకుంటే మనం 3 పథకాలు ఇచ్చినట్టే లెక్క. 15 పేర్లు ఏదైనా కానీ. సో నేను ఈరోజు దానికి నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది, చదువు అనేది చాలా ముఖ్యం. దానికి ఎక్కడ పక్కన పెట్టకుండా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మంత్రి కాబట్టి నేను అనుకుంటున్నా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్నిటికన్నా ముందర ఈ పిల్లలకి ఈ చదువుకి వ్యవహారాలకి అందజేయాలని ఈరోజు మనం చేశాము. అది చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా గ్యాస్ మహిళలు అద్భుతంగా మాకు ఓట్లు వేశారు. అందుకని వచ్చిన వెంటనే గ్యాస్ ఇచ్చాము. ఒక విడత అందరికీ పడింది, రాబోయే విడతలు అందరికీ పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అక్కడిక్కడ తిరుగుతా ఉంటే అక్కడిక్కడ ఒకళ్ళకి ఇద్దరికి మాకు పడలేదు అంటున్నారు. అది ఏదో అంటే ఆధార్ కార్డు, ఈ బ్యాంక్ లింకేజ్ అలాంటి ఏ ప్రాబ్లం అవి కూడా సరి చేయమని మేము కూడా ఇక్కడ ఉన్న సెక్రటరియట్ అధికారులకి చెప్పాము. ఈ పిల్లకాయలు తిరుగుతా ఉన్నారు కదా మా వెనకాల ఈ మధ్యలో వాళ్ళు. దాని తర్వాత పెన్షన్ విషయానికి వస్తే మన ఊర్లో 2,589 నెలకి ₹1,00,00,000 14 లక్షలు మనం చేమకుర్తి మున్సిపాలిటీని మనం ఇస్తా ఉన్నాం. అది కూడా 1వ తారీఖే ఇస్తున్నాం. కొన్నిసార్లు 1వ తారీఖు ఏమైనా ఆదివారం అయితే 31వ తారీఖే కూడా ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సో ఏంటిది, ఈ 6 దాంట్లో 3 ఆల్రెడీ ఇచ్చాము. దాని తర్వాత రైతు భరోసా, రైతుకి 20,000 స్టేట్ గవర్నమెంట్ రెడీగా ఉంది. ఆ డబ్బులతో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డబ్బులు ఇవ్వాలి. ఆ 2 పడితే ఎప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు కూడా 20,000 ఇస్తున్నారని సీఎం గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అది కూడా మాకు తెలిసిన సమాచారం. ఒకటి ఏంటంటే 1,500 అది కూడా 1,500 మహిళలకి. ఇది కూడా ఏంటిదంటే ఇది మొదటి అడుగు. ఫస్ట్ టైం ఇన్ని చేశాము. ఇంకా రాబోయే కాలం కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచిన తర్వాత ఖచ్చితంగా అది కూడా చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. అందుకంటే ఏంటిదంటే ఈరోజు మేము తలెత్తుకొని మొదటి సంవత్సరంలోనే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పెన్షన్ ఇచ్చాము, తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఇచ్చాము, గ్యాస్ ఇచ్చాము, ఫ్రీ బస్సు ఆగస్ట్ 15 నుంచి ఇస్తున్నాము. దాని తర్వాత P4 మనము P4 కూడా మేము ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. ఇవన్నీ దాని తర్వాత రైతు భరోసా రెడీ చేసాం అన్ని. దాని తర్వాత అది కాకుండా దీంట్లో లేనిపోయినా సూపర్ 6 లేకపోయినా కానీ అన్న క్యాంటీన్ మన చేమకుర్తిలో ఓపెన్ చేశాము. దాని తర్వాత ఇవన్నీ కాకుండా ఆ రోజు తిరిగినప్పుడు చాలా మంది చెప్పింది ఏంటిది, రోడ్లు బాగాలేవు, అసలు అభివృద్ధి జరిగే రోడ్లు గుంతలు ఉన్నాయి. గుంతలు లేకుండా అనేక ఆల్మోస్ట్ 99% ఇక్కడ అన్ని రోడ్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఈ 1 సంవత్సరంలో చేశాము. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ చేసిన విషయం నేను ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇది నేను ఒక ఎమ్మెల్యేగా కూడా ఫస్ట్ సంవత్సరంలో ఇన్ని చేస్తామని నేను కూడా అనుకోలేదు. లేకపోతే టైం పడుతుందేమో, 2 సంవత్సరాలు పడుతుందో అని నేనే అనుకున్నాను. ఈరోజు చేసినందుకు తెలుగుదేశం పార్టీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్న విషయం. నేను వెళ్తా ఉంటే నాకు అర్థమవుతా ఉంది. ఇవన్నీ కాకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారని ఆ రోజు చేశారు. నేను కూడా అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమంలో కొద్దిగా ముందుంటాయి. ఎందుకంటే అది పేరు తెచ్చేది మాకు అదనే ఉద్దేశంతో. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మన చీమకుర్తిలోనే
ఒక 2.5 కోట్లు మన ఈ జనరల్ ఫండ్స్, దాని తర్వాత యూడిఏ ఫండ్స్తో చేమకుర్తిలో పనులు తీసుకుంటున్నాం. అదేవిధంగా 2,60,00,000తో డిఎంఎఫ్ ఫండ్తో రోడ్లు వేయబోతున్నాము. ఈ కాలనీకి కూడా, ఈ రచ్చమైన కాలనీకి కూడా దగ్గర దగ్గర ఒక 17 తోప్ బజార్ కూడా డబ్బులు పెట్టాము. ఒక 15-17 లక్షలు అనే సంగతి మీకు తెలియజేస్తాను. అంటే ఈ ఒక్క సంవత్సరంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మీరు రోడ్ల విషయానికి వస్తే, R&B రోడ్ల విషయానికి వస్తే, R&B పంచాయతీరాజ్ రోడ్లు దగ్గర 10 కోట్ల రోడ్లు ఆల్రెడీ టెండర్లకు వచ్చాయి. దాని తర్వాత పాత మిగిలిపోయిన రోడ్లు ఏంటిదంటే, ఆ మూవారిపాలెంలో పాత కాంట్రాక్టర్ డబ్బులు లేవని ఆగిపోతే వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు కూడా కొద్దిగా డబ్బులు ఇప్పించి పాత వర్కులు ఈ రోజు కూడా కాంట్రాక్టర్ మేము ముందుకు వచ్చి చేస్తామనే పరిస్థితి కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సో ఇవన్నీ దాని తర్వాత ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నా కానీ రైతులు చాలా మంది ఉన్నారు. కారుమంచి మేజర్లో అది 2 సంవత్సరాల నుంచి సరిగా చేయలేదు. అది డ్యామేజ్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. డిఎంఎఫ్ ఫండ్తో 2,62,00,000తో అది కూడా అతి త్వరలోనే టెండర్ వచ్చి అది కూడా రిపేర్ చేపిస్తామని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఒక సంవత్సరంలోనే చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో అంటే ఇక్కడ అనేక అభివృద్ధి పనులు, బైపాస్ రోడ్డు మనం చేశాము. ఇంతకుముందు ఈ నాయుడుపాలెం రోడ్డు, కల్లుకట్ట రోడ్డు, దాని తర్వాత గంగవరం రోడ్డు మనం చేసి పెట్టాం. దాని తర్వాత మన రామతీర్థంలో గేట్లు రిపేర్ ఉన్నా కానీ ఆ 40 లక్షల ఫండ్స్ కూడా చేపించి విడుదల చేపించాం. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మనం ఎక్కడ వెనకుండా అన్ని నియోజకవర్గాల ముందరుండి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ ఇంకోసారి తెలియజేస్తూ, నేను ఒకటి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మన కార్యక్రమం పేరే మొదటి అడుగు. మొదటి అడుగు అంటే మేము అన్ని చేసామని ఇప్పుడే చెప్తా ఉన్నాను. ఇది మొదటి అడుగు. మొదటి అడుగులోనే ఇన్ని కార్యక్రమాలు చేసి పెట్టాము. ఇంకా చాలా అడుగులు ఉంటాయి ఈ 5 ఏళ్లలో. అడుగులలో మిగతా కార్యక్రమాలు ఖచ్చితంగా చేసి గత ఎలక్షన్స్ ముందు దాదాపు చేమకుర్తి పట్టణం 200 నుంచి 300 మంది మహిళలు 16 రోజులు చేమకుర్తిలో ప్రోగ్రాం చేస్తే దాదాపు 16 రోజులు కనీసం 100 నుంచి 200 మంది మహిళలు తగ్గకుండా తిరిగి విజయ్ కుమార్ గారికి థ్యాంక్ యూ సార్. వీళ్ళందరూ వద్దా సరే సార్ అర్థం